ప్రైజ్ లార్డ్. ఈ దినమున 77వ కీర్తన 5వ వచనం మనం చదువుకున్నట్లయితే, తొలటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను జ్ఞాపకం తెచ్చుకొందును అనే మాట సెలవిచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు గతకాలపు జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో. పూర్వకాలపు జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆనాటి కాలానికి, ఈనాటి కాలానికి నువ్వెంత అభివృద్ధి చెందావో, ఎన్ని దీవెనలు పొందావో, ఎన్ని ఆశీర్వాదములు పొందితివో నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క దినమున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీకు ఈ దినమున చూడ్డానికి, ఈ దినమున జీవిస్తున్నావంటే అది కేవలం దేవుని కృప. ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆయనకెంతో కృతజ్ఞతాపూర్వకమై ఉండాలి. ఈ సంవత్సరం అంతయు 2024 సంవత్సరం అంతయు మనం ఎన్నో సమస్యల గుండా వచ్చాము. మనం ఎన్నో కష్టాలు అనుభవించాము. మనం ఎన్నో సుఖాలు కూడా అనుభవించాము. మనం ఎన్నో సంతోషకరమైన సందర్భాలు కూడా మనం అనుభవించాము. మనము చాలా విషయాలను ఎదుర్కొని ముందుకి ఈ యొక్క 25వ సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టుచున్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అక్కడి నుంచి మనల్ని తన రెక్కల కింద భద్రపరుచుకొని మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సుఖాల్ని ప్రతిదీ మన జీవితంలో ఆయన అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ఎంతో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ యొక్క దినమున ఆయన మన జీవితంలో నెరవేర్చిన వాగ్దానం బట్టి కూడా మనము ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి. ఆ పురాతన దినమును జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన మేళ్ళకు కూడా మనము కృతజ్ఞతాపూర్వకమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా ఆయన సజీల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాము. ఈ యొక్క చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. ఈ యొక్క సంవత్సరం అంతా నీ కృప చేత అయ్యా మేము జ్ఞాపకం గత కాలపు సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకొని నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే వారుగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అయినా వింటున్న వీరందరికీ కూడా వారి కృతజ్ఞతాపూర్వకులై నిన్ను ఆరాధించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఏసే